అసలు తప్పు చేసింది ఎవరు, బదనాం మోసేది ఎవరు? అయితే మీరు తప్పు చేయాలి, బదనాం మేము మోయాలనా? ఇదేనా మీ ఉద్దారకం? ఇదేనా మీ తనిగా అని వామ్మ పెదపమంటే గరం గరం అవుతుండ్రులా. అసలు కేటీఆర్ పేరునే ఏకంగా మార్చి పడేసిండ్రులా. ఎంత రామసక్కని బిర్దిచ్చిండ్రు చూడండి సారు. వారేవా నేను దండం పెడితే పెద్ద కోమటిరెడ్డి కేటీఆర్కు భలే బిరుదు ఇచ్చిరుగా. బిరుదు చల్లకుండా ట్యాపింగ్ రావాటగా. ట్యాపింగ్ రావాట. ఇక మరి ఈ కరువు కాలం ఎందుకు వచ్చిందంటే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద మనిషి కేసీరావు అది చేసే కదా రాగశ్యామల యాగం అని. ఇక మన యాగాలు భోగాలు చేస్తే ఏది మరి వాళ్ళ కాలంలో వచ్చిన కరువును మామి అనేటువంటి మమ్మల్ని బదనాం చేసుడు అని పెద్ద కోమటిరెడ్డి ఈ రకంగా అనుకొస్తుండ్రు. ఈ నీరు ఒకసారి ఎంత ముద్దుగా అంటుండో. కేటీఆర్ అంటే కల్లకుంట్ల టాపింగ్ రావు మాట్లాడేదానికి అర్థం లేదు. కేటీఆర్కి టాపింగ్ రావు అని పెట్టాం. హరీష్ రావు మాట్లాడిన దానికి అర్థం లేదు. కేసీఆర్ గారు పంట పొలాలు ఎండిపోయినాయి అంటుండు. పంట పొలాల బాధతో కాదు, బిడ్డ జైల్లో ఉన్నందుకు ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం చేయాలో డైవర్ట్ చేస్తానికి పంట పొలాలు అంటుండు. ఆగస్టులో వర్షాలు రాలే. వర్షాకాలం ఆగస్టు. ఆయన ముఖ్యమంత్రి. ఆయన చేసిన పాపాలకు ఢిల్లీలో మందు అమ్మినందుకు ఆ దేవుడు తీసుకొచ్చి మందు బిజినెస్ చేస్తారా మీరని చెప్పి వర్షాలు పడలే. దేశంలో ఇండియా కూటమి కూడా అధికారంలో రాబోతున్నది.